సో ఇప్పుడు చూసారు మా ఫ్యామిలీస్ లైక్ జస్ట్ హర్ అండ్ మై. సో ఐఎమ్ ఇన్ ద యూఎస్ అండ్ ఇప్పుడు నేను రావాలంటే ఇట్ టేక్ 1 day అట్లీస్ట్, రైట్, 24 hours. ఇప్పుడు వాళ్ళే నాకు ఫోన్ చేసి కొంతమంది ఆయన అంత్యక్రియలు త్వరగా చేయాలి 1 day లో, వీ కెనాట్ వెయిట్ ఫర్ ఎనీబడి, ఇప్పుడు యూ షుడ్ నాట్ కమ్, ఇప్పుడు నువ్వు వస్తే గొడవలు అవుతాయి అనవసరంగా చెప్పారు. హీ వాస్ అ పొలిటీషియన్, హీ వర్క్డ్ హార్డ్ హిస్ ఆల్ లైఫ్, he did a lot of things for the public, so he deserved to be respectfully buried. ఇప్పుడు నేను వచ్చి అనవసరం గొడవలు అయ్యి, ఇట్స్ నాట్ ఇలా చిల్లరి ఫ్యామిలీ గొడవల వల్ల I did not want to ruin his name or anything. అలాగే ఇలా బెదిరింపులు అంటే ఇప్పుడు వీ బోత్ ఆర్ సెపరేట్, ఇప్పుడు మేమిద్దరం ఒక్కడిగా ఉన్నాం. ఐ డోంట్ మైండ్ ఎనీథింగ్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ లెట్ ఇట్ హ్యాపెన్ రైట్ నౌ. ఇప్పుడు మాగంటి తారక్ ప్రద్యుమ్న కొసరాజనే ఉంటుంది, దట్స్ మై లీగల్ నేమ్. అండ్ మాగంటి అనేది ఎందుకు లేదు అనేది వాళ్ళు అదేంటి. సో ఇప్పుడు నా బర్త్ సర్టిఫికేట్ లో నా ఫస్ట్ నేమే తప్పుగా ఉంది. ఓకే, అప్పుడు నేను మార్చాలి కదా ఫర్ ఎనీ లీగల్ డాక్యుమెంట్ పర్పసెస్ ఆర్ ఎనీథింగ్, ఫర్ మై పాస్పోర్ట్ లేటర్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు నా పాస్పోర్ట్ కూడా నా ఫాదర్ నేమే ఉంటుంది, మాగంటి గోపీనాథ్ అని క్లియర్ గా. వీ హ్యాడ్ గుడ్ రిలేషన్షిప్ విత్ మై ఫాదర్. అంటే కలిసేవారు ఎప్పుడు కలిసారు? లాస్ట్ ఎప్పుడు కలిసారు ప్రద్యుమ్న? ఓవర్ దిస్ ఇయర్, న్యూ ఇయర్ ఈ ఇయర్ 25 న్యూ ఇయర్ అప్పుడు 2024 31st 30 అప్పుడు వచ్చాను. ఎక్కడ కలిసారు? ఇక్కడ హైదరాబాద్ లో కలిసాను. ఓకే, ఏమన్నా అంటే ఎట్లా ఉండే మీకు రిలేషన్? ఎట్లా ఉండే? గుడ్, ఆల్వేస్ గుడ్. యా, ఏం మాట్లాడుతున్నా మీతోటి? ఫాదర్ అండ్ సన్ అంటే ఎట్లా ఉంటుండే? ఇప్పుడు నా ఫ్యూచర్ గురించి మాట్లాడతాను, మా ఫ్యూచర్ గురించి. సో ఐ డిడ్ మై మాస్టర్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి ప్రూఫ్స్ ఇవ్వగలుగుతారా మీ ఫాదర్ తో మీరు మాట్లాడినటువంటి మాటలు? నేను ఇన్ పర్సన్ మాట్లాడాను, దానికి ఐ డోంట్ హావ్ ఎనీ ప్రూఫ్స్. ఐ యామ్ సారీ. తారక్ ఇంకొక విషయం, గత ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ భార్యగా మాగంటి సునీత పేరు పెట్టారు, మీ మదర్ పేరు పెట్టలేదు, మాలినీదేవి పేరు పెట్టలేదు, పిల్లలు కూడా వాళ్ళ ముగ్గురు పిల్లల పేరు పెట్టారు, మీ పేరు కూడా పెట్టలేదు అంటున్నారు. మరి దాని విషయంలో మీకు అది నోటీస్ లో ఉందా? సో నాకెప్పుడు ఐ వాస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ హిస్ పొలిటికల్ లైఫ్, అది వేరే, హిస్ career, those things and all. నాకు యాక్చువల్లీ ఐ డోంట్ నో దట్ యూ హావ్ టు ఫైల్ అన్ అఫిడవిట్, దాంట్లో ఇవన్నీ చేయాలి. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దోస్ థింగ్స్. మొన్న అంత్యక్రియలకు భయపెట్టారు అంటున్నారు, ఇప్పుడు వచ్చారు, మరి మొన్న భయపెట్టారు, ఇప్పుడు వచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఉంటుంది కదా అట్లాంటి థ్రెట్ ఉంటుంది. కానీ ఇప్పుడు రోజు ఇలా బెదిరిస్తే ఎన్ని రోజులు అని పడతా ఉంటారు, ఒక రోజు తిరిగి ఇవ్వాలి కదా. సో దిస్ ఇస్ ద డే, దట్స్ ఇట్. మీ ఫ్యామిలీ మెంబర్సా బెదిరించేది? లాట్ ఆఫ్ పీపుల్. ఏం చెప్పను, చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికి రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు, మేము ఎప్పుడు బయటకు రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి చెడు అని నేను ఎప్పుడు బయటకు రాలేదు. అతను చచ్చిపోవటం, వాళ్ళు చచ్చిపోవటం కాదు, చావే ఒక మిస్టరీ చేశారు. ఏం జరిగింది చెప్పండి. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడనివ్వట్లా, పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి, అన్న, వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి రాకూడదు, ఐయూసీ ప్రెమిసెస్ రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసాడట అని పెద్ద బాబు ఏంటి గోపి ఇక్కడ ఏంటంటే వెళ్తే రాని పరే. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అయితే అడుగుతున్నారు. భార్య ఎందుకు రాలేదు, కొడుకు ఎందుకు రాలేదు, గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు? వాళ్ళు ఏ కారణం చేత రాలేదు, మరి ఊర్లో ఉన్నదాన్ని అన్నే. అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు బెదిరించారు మమ్మల్ని, వాళ్ళ అబ్బాయి అంటున్నారండి బెదిరించారు మమ్మల్ని, ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు, నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు. కావచ్చు, అబ్బాయి యుఎస్ లోనే ఉన్నాడు కావచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్ లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్లు, నాకు 92 ఏళ్లు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి? పిల్లాడిని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్ లో అట్టు పెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తాను అక్కడే పడినా. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు, వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇటు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయా అంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగదు ఆయన. వచ్చాడు, వచ్చి వాళ్ళతో మాట్లాడాడు, పైకి వెళ్ళి వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు, మాట్లాడు అక్కడ పరిగెత్తా. ఏంటంటే లిఫ్ట్ లో కేటీఆర్ ఉన్నారు, నేను కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను. అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడనిస్తాడేమోనని ఆశమ్మ ఏం చేయదు అన్నపల్లింది కదా, ఆశతో పరిగెడితే ఆగమ్మ లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తాను, ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుతామని పరిగెత్తా.
పడదాన్ని ఈ వయసులో పరిగెత్తారు గమనం తలుపు చేసుకున్నాడు వెళ్ళిపోయాడు. అయ్యో ఒక్క మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా వచ్చారు. మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకి తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు. నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం. ఎప్పుడు చనిపోయారు అన్నది క్లారిటీ లేదు.